అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చెక్కలు అని, గ్యారప్పాలు అని, మా ఏరియాలో మాత్రం గ్యారప్పాలు అంటారు. దానికోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 పచ్చిమిర్చీలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఉల్లిపాయ, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు ఇలా తీసుకొని దీన్ని మరీ మెత్త కాకుండా బరకగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. అలాగే ఒక పెద్ద ఇలాంటి గిన్నెలో 4 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకొని దాంట్లో ఇప్పుడు మనము ముందే నానబెట్టుకోవాలండి. పల్లీలను నేనైతే వేయించుకొని లైట్గా వేయించుకొని పొట్టి తీసుకొని దీన్ని 1 గంట సేపు నానబెట్టుకున్నాను. అలాగే పల్లీలు అనేది నేనైతే మీ ఇష్టం బట్టి తీసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. అలాగే శనగపప్పు కూడా మీ ఇష్టమేనండి, ఎంత అయితే అంత తీసుకోవచ్చు. నేను 4 కప్పులకి 1/4 కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను. దాన్ని 5-6 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే నువ్వులు మాత్రం మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేను క్వాంటిటీ పిండి అనేది తక్కువ తీసుకున్నాను కాబట్టి అన్నీ తక్కువగా వేసుకుంటున్నాను. ఎక్కువ తీసుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. నువ్వులు అనేది ఎక్కువ ఉండేవాళ్ళు 1/4 కప్ వరకు వేసుకోవచ్చు. అలాగే దీంట్లో కరివేపాకు, ఉల్లాకులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర ఆకు, తర్వాత వాము, ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి. పిండికి బాగా కలిసేలాగా ఇది పౌడరు, కారము, మనకు మిక్సీ పట్టుకునేదంతా పిండికి కలిసేలాగా ఇలా చేత్తో బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక గిన్నెలో 3 కప్పుల వరకు నీళ్ళు వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ని. ఎందుకంటే నేను 4 కప్పుల వరకు వాటర్ బియ్యం పిండి వేసుకున్నాను కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువనే వేసుకున్నాను. 3 కప్పుల వరకు వేసుకొని దాంట్లో బటర్ వేసుకొని బాగా మరిగించుకున్నాను. బటర్ అనేది మీ క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు బటర్ అనేది. తర్వాత వేసుకొని ఇలా పిండికి వేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్క నుంచి తర్వాత ఇలా చేత్తో బాగా ముద్దగా చేసుకోండి. మీకు వాటర్ కన్సిస్టెంట్ తక్కువ అయితే లైట్గా చన్నీళ్ళు కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత పిండి ముద్దని ఇలా ఒక ముద్దలాగా తీసుకొని దీన్ని మీరు ప్లేట్తో అయినా, మిషన్తో అయినా, లేకపోతే ఏదైనా గిన్నెతోనైనా ప్రెస్ చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు నేనైతే ప్లేట్తో ప్రెస్ చేసుకున్నాను. చెక్కల్లాగా చిన్న సైజు. ఇలా ఇలాంటి ప్లేట్ లేకపోతే చిన్న గిన్నె చూపిస్తాను, అది కూడా చిన్న గిన్నెతో ఇలా నొక్కుంటే సరిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఇలా అప్పలాగా రెడీ అవుతుందండి. ఇది నా దగ్గర మిషన్ లేదు కాబట్టి నేను ఈ స్టైల్లో చేశాను. మిషన్ ఉంటే డైరెక్ట్ ఈ కవర్ దాని మీద పెట్టి చేసేస్తే సరిపోతుంది. మిషన్తో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఆయిల్, ఒక కడాయిలో ఆయిల్ బాగా వేడైందో లేదో ఒక చుక్క వేసుకొని చూడండి. మనకు ఆయిల్ అనేది వేడైంది. తర్వాత ఒక్కొక్క గెరప ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి అన్ని వైపులా. ఇప్పుడు అసలే ఈ దసరా సీజన్లో ఇది అప్పాలు ఫేమస్ కదండి. మా సైడ్ అయితే ఈ గ్యారప్పాలు అంటారు వీటిని. దసరా సీజన్లో ఇవి బాగా చేస్తుంటారు అందరూ. మా సైడ్ మాత్రం, ఆంధ్ర సైడ్ దీన్ని చెక్కలు కూడా అంటారు. దీన్ని ఈవెన్గా లో టు మీడియం ఫ్లేమ్ అనేది పెట్టి మెల్లగా కాల్చుకోవాలండి స్టార్టింగ్లో. తర్వాత కొంచెం కాలాక హై ఫ్లేమ్ పెట్టి కాల్స్తే సరిపోతుంది. చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయాక తీసేస్తే సరిపోతుంది. అందరు ఇది చేస్తుంటారు, అందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి. నేను ఈ స్టైల్లో చేశాను. ఇలా చేస్తే మనకు గ్యారెలు అనేది బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే స్టైల్లో. చాలా క్రిస్పీగా, నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.